తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితులకు శ్రీవారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పించి వారి స్వస్థలాలకు పంపించినట్లు చెప్పారు. దీనికి సంబంధించి తాజా పరిస్థితిపై కలెక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తొక్కిసలాట ఘటనకు సంబంధించి తాజా పరిస్థితులు ఏమిటనేటువంటి అంశాలు కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు ఇక్కడ పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందినటువంటి క్షతగాత్రులను పరామర్శించి ఇప్పటికే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సార్ చెప్పండి, ఈ టోటల్ ఎపిసోడ్కు సంబంధించి ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి మనకి స్విమ్స్లో ఇంకా ఒక 7 పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు. 7గురిలో కూడా 5గురు ఒకే ఊరు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నుంచి వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా బంధువులు. ఇంకో 2 వైజాగ్ నుంచి ఉన్నారు. మిగతా అందరూ కూడా డిశ్చార్జ్ అయి ఉన్నారు. నిన్ననే ఏదైతే వాళ్ళ అభ్యర్థన మేరకు వైకుంఠ ద్వార దర్శనం కావాలన్నారో వాళ్ళకి వాళ్ళ బంధువులకి కూడా సుమారుగా ఒక 57 మందికి ఇవాళ ఉదయం వైకుంఠ ద్వార దర్శనం ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చున్నారో వాళ్ళ ఇంటికి చేరుకునే వరకు మొత్తం ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని వాళ్ళు సురక్షితంగా కూడా ఇంటికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోమన్నారు. దాంట్లో భాగంగానే వైజాగ్కి సుమారుగా దెబ్బలు తగిలిన వాళ్ళు మరియు వాళ్ళ బంధువులు కూడా సుమారుగా ఒక 34-35 మంది వాళ్ళందరికీ కూడా ఏసీ స్లీపర్ బస్ పెట్టి వైజాగ్కి ఇప్పుడు పంపించడం ఏర్పాట్లు చేస్తాం. వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకొని ఇప్పుడు కిందికి వస్తున్నారు. వాళ్ళని ఇంకొక అరగంటలో వైజాగ్ స్టార్ట్ అవుతారు. అదేవిధంగా కొంతమంది మనకి తమిళనాడులో వెళ్ళవలసి ఉన్న వాళ్ళు, కర్ణాటక వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ సైజును బట్టి వెహికల్స్లో, చిన్న వెహికల్స్ అంటే కారులో కానీ లేదంటే టెంపోలో కానీ వాళ్ళని పంపించే ఏర్పాట్లు కూడా అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగమే చూసుకుంటుంది. టోటల్గా 48 మెంబర్స్లో ఇప్పటి వరకు అందరూ డిశ్చార్జ్ అయ్యి కేవలం 7 మెంబర్స్ మాత్రం ఇక్కడ ఉన్నారు. అంటే ఈవేళ వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నాలు ఏమైనా కొనసాగు? నేను ఇప్పుడే వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కండిషన్ కూడా అసెస్ చేశాము. డైరెక్టర్ స్విమ్స్ ఎవరైతే ట్రీటింగ్ డాక్టర్ ఉన్నారో అసోసియేట్ ప్రొఫెసర్ ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ప్రిలిమినరీగా తెలిసింది ఏంటంటే ఒక 5గురికి ఇంకా 1 రోజు నుంచి 2 రోజుల సమయం పట్టవచ్చు రికవర్ అవ్వడానికి పూర్తిగా. ఆ తర్వాతనే పూర్తిగా రికవర్ అయిన తర్వాతనే వాళ్ళని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి వాళ్ళకు కూడా ఒకవేళ దర్శనం వైకుంఠ ద్వార దర్శనం కావాలనుకుంటే ఆ ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేసి వాళ్ళని కూడా వాళ్ళ ఇంటి వరకు దింపే బాధ్యత తీసుకుంటాం. ఇంకో 2 రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఉంది. వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా రేపు వాళ్ళ దీని మేరకు ఇష్టం మేరకు వాళ్ళని దర్శనం చేయించి వాళ్ళని కూడా వైజాగ్ వరకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఏదైతే ప్రభుత్వము వాళ్ళకి ఎక్స్రేస్ ప్రకటించిందో, అంటే చనిపోయిన కుటుంబాలకు 25 lakhs కావచ్చు, అదేవిధంగా ఈ గాయపడిన వ్యక్తులకు 5 lakhs, ఇవన్నీ వరకు అందాయా? ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి సార్? సుమారుగా ఒక 15 మంది ఉదయం 10 గంటలకి, అంటే ఈ 15 మందిలో 6గురు చనిపోయిన కుటుంబాలది కూడా లిస్ట్ టీటీడీకి షేర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇమ్మీడియట్గా టీటీడీ నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరుగుతుంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల చొప్పున, బాగా ఎక్కువ ఇంజూర్ అయిన వాళ్ళకి 2కి 5 లక్షల చొప్పున, అదేవిధంగా మిగతా 33 మందికి 2 లక్షల చొప్పున ఇవ్వమని ఆదేశాలు ఇచ్చున్నారు టీటీడీకి. వీళ్ళందరికీ కూడా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ నుంచి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళకి ప్రభుత్వ సాయం కింద ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి ఈ తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేసినటువంటి విషయాలు. వీడియో జర్నలిస్ట్ నటరాజ్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుపతి నుంచి.